హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. 3 నెలల్లోగా తేల్చండి అని స్పీకర్కి సుప్రీంకోర్టు సూచించింది, ఆర్డర్ చేయలే. అంటే ఎందుకు సూచించింది, ఎందుకు ఆర్డర్ చేయలేదంటే సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, స్పీకర్ వ్యవస్థ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. రెండు ఎవరికోళ్ళకి అటానమస్ కాబట్టి డైరెక్ట్గా ఆదేశించలేని పరిస్థితులలో సుప్రీంకోర్టు సూచన చేసింది. 3 నెలల్లో ఒక టైం బౌండ్ పెట్టుకొని పరిష్కరించండి. బీఆర్ఎస్ పార్టీ సింబల్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాటిపైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇంకొక కేపీ వివేకానంద గౌడ్, వీళ్ళిద్దరు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో నిన్న ఒక ఆర్డరు ఇచ్చారు. ఆర్డర్ అనకుండా సూచించారు. సూచిస్తూ భారత పార్లమెంట్ దీనిపైన చర్చ జరపాలన్నది. అంటే స్పీకర్కి 10th షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపులు చేసిన సభ్యులపైన అనర్హత వేసే అవకాశం చట్టం ఇచ్చింది, కానీ దాంట్లో కాలపరిమితి పెట్టలేదు. ఆ కాలపరిమితి విషయంలో స్పీకర్కి నిర్దిష్టమైన కాలపరిమితి ఆదేశిస్తూ అవసరమైతే సుప్రీంకోర్టులో డిబేట్ జరగాలి, పార్లమెంట్లో డిబేట్ జరిగి చట్టాన్ని సవరించాలని చెప్పింది. ఇదంతా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు, దీంట్లో అనేక రకాల చర్చలు, అనేక రకాల జడ్జిమెంట్లు, అనేక రకాల వాదనలు వస్తూనే ఉన్నాయి. కానీ పార్లమెంట్లో చర్చ జరగట్లే, జరగాల్సిన చోట జరగట్లే, ఉట్టి దగ్గర జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు స్పీకరు? 3 నెలల్లో తేల్చండి అన్నట్టు తేల్చే పరిస్థితి ఉందా? తేల్చే పరిస్థితి ఉండదు. ఎందుకు? జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో, గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకున్న స్పీకర్ ఉంటోళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంపిక చేసుకున్న, అంటే ఎన్నుకున్న స్పీకర్ ఉంది కాబట్టి ఎంత ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇది నడిచే అవకాశం. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు కూడా ఇదే ఫిరాయింపులు చేశారు. ఇంకా వాళ్ళైతే డైరెక్ట్ మంత్రి పదవులు ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్కి. తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీద గెలిచిన 2014లో ఆయన పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి 2018లో హస్తం గుర్తు పైన గెలిచిన మహేశ్వరం నుంచి ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక వారు ఇవాళ నీతులు చెప్తున్నారు. వారు ఏం చెబుతారు? పార్టీ ఫిరాయింపుల గురించి వీరు మాట్లాడతారు. వీరేమో ఆ రోజు పార్టీ ఎట్లా ఫిరాయిస్తారు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి, ఇళ్ల ముందు ధర్నాలు చేయండి అని ఇదే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్లు అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో పోతే. మళ్ళీ అదే వ్యక్తి కండవలు కప్పిండి ఇంటికి పోయి, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళ ఇంటికి పోయి కండవలు కప్పిండు. కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఇలా నీతి లేదు, నియమాలు లేవు, విలువలు లేవు. విలువలు ఉన్న నాయకులు కనపట్టాలి, చాలా తక్కువ, అరుదుగా ఉన్నారు. కాబట్టే సుప్రీంకోర్టులు, స్పీకర్లు దీనిపై చర్చించాలని చెప్పే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ చర్చించేది ఎవరు? మళ్ళీ పార్లమెంట్లో ఇదే నాయకులు కదా, ఈ పార్టీలకు సంబంధించిన నాయకులే చర్చించేది. ఎవరైతే నేతి బీరకాయ నీతులు చెప్తారో వీళ్ళే ఆడ చర్చించాలి. అదే బీజేపీ, అదే కాంగ్రెస్, అదే తెలుగుదేశం, అదే వైఎస్ఆర్సీపీ, అదే బీఆర్ఎస్, వీళ్ళేగా ఉండేది. ఏడో ఒక దగ్గర అవకాశం ఉన్న దగ్గర ఫిరాయింపులు చేస్తారు, అవకాశం లేని దగ్గర ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడతారు. వీరు మళ్ళీ నీతులు. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారు? ఇక న్యాయ నిపుణులతో చర్చించాలి. ఏంది చర్చించేది? ఏంది మీ చర్చించాల్సింది? ఇంకా న్యాయ నిపుణులతోని న్యాయస్థానమే తీర్పిచ్చింది, కళ్ళ ముందు కనపడుతుంది. తాత్సారం చేయడానికి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు బీఫామ్ పైన. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ నుంచి గెలిచారు ఎమ్మెల్యేగా. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని ఎంపీకి పోటీ. ఇంకా అంతకంటే ఆధారం ఇంక దాంట్లో చర్చించాల్సిందే ఉంది. ఇమీడియట్లీ వెయిట్ చేయొచ్చు కదా. అంటే ఎవరికి కూడా రాజకీయ పార్టీలకు విలువలు కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ లేవు. నిజంగానే కమిట్మెంట్ ఉంటే కాంగ్రెస్ పార్టీయే లెటర్ రాయాలి. కాంగ్రెస్ పార్టీయే, ప్రభుత్వమే లెటర్ రాయాలి స్పీకర్కి. ఇమీడియట్లీ దాన్ని నాగేందర్ రిమూవ్ చేయండి అని చెప్పి రాయాలి. రాస్తారా? అంత దమ్ము, ధైర్యం ఉందా? అంత విలువలు ఉన్నాయా? కాబట్టి బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇవన్నీ పార్టీలు రంగులు వేరు, జెండాలు వేరు తప్ప వీళ్ళ విధానాలు ఒకటే, వీళ్ళ విలువలు ఒకటే, దాంట్లో డౌట్ లేదు. ఈ 3 నెలల్లో తేల్చిద్దా అంటే తేల్చే అవకాశం లేదు. తేల్చకపోతే ఎందుకు తేల్చలేదు అని అడిగేటోడు ఉండరు, అడిగే వ్యవస్థ లేదు. దానికి సరైన చట్టంలో లూప్స్ను పట్టుకొని ఇక డేకిస్తారు. 3 నెలల్లో కాదు, 3 సంవత్సరాల్లో తేలుస్తారు. 3 సంవత్సరాలు ఎందుకు తేలుస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి నియర్లీ ఇంకో 4-5 నెలలు ఇస్తే 2 సంవత్సరాలు పూర్తయింది. 3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు పూర్తి చేస్తారు. ఇప్పటి నుంచి ఇంకో 3 సంవత్సరాల తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాం. ప్రజలు మాట్లాడుకునేది బయట. రైట్.
వేళ్లన్నీ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయట. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది. ఎలాంటి పరీక్షలు లేకుండా నిర్మాణ స్థలాల ఎంపిక, బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్దే. ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత నేడు సీఎంకు అందజేయనన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విచారణలో నా పాత్ర ముగిసింది. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నివేదికను సిద్ధం చేశాం. విచారణతో ముడిపడిన అంశాల కోసం మళ్ళీ హైదరాబాద్కు రాలేను. నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది నాకు తెలియదు. ఇది అన్నమాట జ్యుడిషియల్ కమిషన్. 1 సంవత్సరం పాటు విచారణలు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి స్టాఫ్ను పెట్టి చివరికి ఏం చెప్పిండంటే పోయేటప్పుడు నా పని అయిపోయింది రాసి ఇవ్వన్నారు. 650 పేజీల దర్యాప్తు నివేదిక రాసి ఇచ్చిన, ఇక నేను మళ్ళీ దానికోసం కూడా ఇక్కడికి రాను. ఆ చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వం ఇష్టం. అక్కడ అయిపోయింది. ఏముండదు. ఇది జీతం దండగా, టైం వేస్ట్, జీతం దండగా. ఇగో ఇట్లాంటి పేపర్లలో వార్తలు రాయటం దండగా. ఇది ₹1 కూడా రికవరీ ఉండదు, దాంట్లో డౌటే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతైతే స్పీడ్గా జ్యుడిషియల్ కమిషన్లు వైట్ పేపర్లు రిలీజ్ చేశారో, శ్వేతపత్రాలు, విద్యుత్ ఒప్పందాలపైన, విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పైన, మేడిగడ్డ కాళేశ్వరం నిర్మాణం పైన జ్యుడిషియల్ కమిషన్లు వేసినప్పుడు చాలామంది అనుకున్నారు ఏదో చేస్తారు రేవంత్ రెడ్డి, మొత్తం అప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దల్ని, ప్రభుత్వ అధికారులను తీసుకుపోయి జైల్లో పెడతారు అనుకున్నారు. ఎవరినైనా పెట్టిండా? ఒక్కని పెట్టలే. పెట్టింది ఎవరినంటే కింద చిన్న ఎంప్లాయీస్, ఏఈలు, డిఈలు, కింద ఉన్న వాళ్ళని. ఇక వాళ్ళని బలి చేస్తారు. ఈ కమిషన్ రిపోర్ట్ కూడా అంతే ఉంటుంది. తిన్నోడు తిరుపతి ఎంకన్నే, ఇక దొరికినోడు దొంగ. ఇదనమాట. చాలా సింపుల్. రాజకీయ నాయకులకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏ పార్టీ అయినా. ఇక ఆయన క్లియర్గా చెప్పిండు పీసీ ఘోష్ గారు, నా పని అయిపోయింది, నివేదిక ఏమన్నారు ఇచ్చిన, ఇక దీంట్లో ఏముంది ఏందో వాళ్ళు చూసుకోవాల్సిందే అన్నాడు. ఇక అయిపోయి ఆడ ఏముండదు, మనం చూసేది ఏముండదు, వాళ్ళు చేసేది ఏముండదు, ఆడ జరిగేది ఏముండదు. జీతం దండగా ఆయనకి. ఇప్పుడు ఇన్ని నెలల పాటు ఇచ్చిన జీతము, ఈ ఖర్చు, ఈ అడావుడి, ఫ్లైట్ ఛార్జీలు, ఎంత దండగ ముచ్చట. నిజంగానే కమిట్మెంట్ ప్రభుత్వానికి ఉంటే ఇన్ని రోజులు పడుతుంది. నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే ఇన్ని రోజులు పట్టిద్దా? లగచర్లలో రైతులు మా భూములు గుంజుకోవద్దని అడ్డం పడితే 36 మంది దేశపై 28 రోజుల పాటు జైల్లో పెట్టారు. దానికి టైం పట్టలే. రైతులు కాదు పాపం, కష్టపడి భూమిని నమ్ముకొని పనిచేసేటోళ్ళు కాబట్టి ఈజీ రైతులని జైల్లో పెట్టాం. గద్వాల దగ్గర ధన్వాడ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అక్కడ దేశపై లోపటేశారు మొత్తం రైతుల్ని. అక్కడ టైం పట్టలే. కానీ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసిండు, కేసీఆర్ ఫ్యామిలీ 1,00,000 కోట్లు దోచుకుంది, మా దగ్గర ఉన్న ఆధారాలని. చర్యలు తీసుకోవాల్సిన ప్లేస్ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఒక చర్య ఉండదు, ఏది ఉండదు. రాజకీయ నాయకులను టచ్ చేయాలంటే భయము, ఆందోళన, మరి కుమ్మక్క ఏం తెలియదు. కానీ అదే రైతులను టచ్ చేయాలంటే ఈజీగా దేశపై జైలు పెడతారు, గంటలనే. బెయిల్ కూడా రాదు మళ్ళీ. ఇదనమాట. వీళ్ళన్నీ కేసీఆర్ వైపే చూపిస్తున్నారంటే కేసీఆర్ వైపే చూపిస్తుంది, కానీ ఆయనకి ఏం కాదు. సముద్రంలో కలిసే వృధా జలాలను వాడుకుంటే తప్పేంటి? తెలంగాణకు వచ్చే నష్టమేముంది? బనకచర్ ప్రాజెక్టులో తప్పు ఎక్కడుంది? మేము తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు, ప్రాంతీయ విద్వేషాలు రేపేందుకే కుట్ర. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి లోకేష్ గారు చెప్తుండు. సముద్రంలో కలిసే వృధా జలాలను వాడుకుంటే తప్పేంది అంటాడు ఒక మంత్రి. ఆయన అసలు సముద్రంలో కలిసే వృధా జలాలు ఇన్ని ఉన్నాయని ఎవరు క్యాల్కులేషన్ చేశారు? మాట్లాడితే వృధా జలాలు, మిగిలి జలాలు అంటారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. తప్పేంటి మీరు కాదు చెప్పాల్సింది, సిడబ్ల్యూసి చెప్పాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ అని ఒకటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పరిధిలో. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం నీటిపారుదల ప్రాజెక్టు కట్టినా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళే ఎందుకు ఇవ్వాలి పర్మిషను అంటే వాళ్ళు లెక్కలేస్తారన్నమాట. మనం ఒక డిపిఆర్ సబ్మిట్ చేస్తే పలానా ప్రాజెక్టు పలానా నది పైన మేము ఫ్రేమ్ చేస్తున్నాం, గోదావరి పైన బనకచర్ల అనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 81,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించాలనుకుంటున్నాం. దానివల్ల ఇంత ఆయకట్టు స్థిరీకరణ అయింది, ఇన్ని వేల ఎకరాలు పంట పండిద్ది, దానికి ఎంత ఖర్చు అయింది, దానివల్ల ఇన్ని కిలోమీటర్ల కాలువలు, ఇవన్నీ చెప్పి డిపిఆర్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడి అని అడిగింది. ఎక్కడ నీళ్ళు? గోదావరిలో అసలు మీ కేటాయింపులు ఎంత, మీకు వాడుకునే శక్తి ఎంత ఉంది, మీకు వాడుకునే హక్కు అవకాశం ఎంత ఉంది, ఇప్పటికి వాడింది ఎంత, మిగిలింది ఎంత లెక్కేద్ది. దాని ప్రకారం ప్రాజెక్టులో పర్మిషన్ సిడబ్ల్యూసి ఇస్తుంది. ఇప్పటికే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన వాటా మొత్తం పూర్తి అయిపోయింది, వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అనేది అందుకే మిగులు జలాలు, వృధా జలాలు. ఎందుకంటే మా జలాలు ఉన్నాయంటానికి లేదు అవకాశం, అయిపోయింది, వాళ్ళ హక్కును వాడుకున్నారు. కాబట్టి మిగులు వృధా అనే పేరుతోని చెబుతున్నారు. సిడబ్ల్యూసి చాలా క్లియర్గా చెప్పింది,
ప్రాజెక్టులు కట్టే దాంట్లో మిగులు వృధా జలాలతో ప్రాజెక్టులకు అసలు అనుమతి ఉండదు, అది ఫీజిబిలిటీ పాసిబిలిటీ ఉండదు. దానికి ఒక క్యాల్కులేషన్ ఉండదు, బేస్ ఉండదు. మిగులు జలాలు వరద జలాలు అనే దానికి లెక్కలే ఉండవు. లెక్కలు లేని దానికోసం పొంతం లేని ప్రాజెక్టు పెట్టి 81,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం ఎట్లా మోపుతారని ఇప్పటికే నిర్ద్వందంగా తోసిపుచ్చింది సిడబ్ల్యూసీ. ఇక దీన్ని రాజకీయం కోసం మీరు వాడుతుంది ఇవాళ చెప్తుండ లోకేష్ గారు. మిగులు జలాలు వృధా జలాలట. అంటే ఎట్లుందంటే ఇది హోటల్ నడిపేటోడు, హోటల్ నడిపే యజమాని ఉంటాడు కదా, హోటల్లో పనిచేసే వాళ్ళకి మిగిలితే అన్నం పెడతా అని అన్నట్టుంది. అందరు తిన్నాక మిగిలితే తిందురు, లేదంటే పస్తులు పండుకోండి, లేదా పనికిరాని ఏమన్నా ఉంటే పాసిపోయిన అన్నం మీకు పెడతా అన్నట్టుంది. పాసిపోయిన అన్నం కోసం, పనికిరాని అన్నం కోసం, లేదా పడేసే అన్నం కోసం, మిగులుతుందని అంచనా వేసే అన్నం కోసం మనుషులతో పని చేసుకొని అన్నం పెట్టుకుని ఉంటే చచ్చిపోరా? అట్లే ఉంటుంది ఇది కూడా. ఆడ వృధా ఎక్కడిది, మిగులు ఎక్కడిది, ఎవరు లెక్కేశారు? మిగులుకి వృధాకి లెక్కలు ఎట్లుంటాయి అసలు? దాన్ని బేస్ చేసుకొని 81,000 కోట్ల రూపాయలు ఖర్చు ఎట్టు చేస్తారు అనేది సిడబ్ల్యూసీ అడుగుతుంది. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. కమిషన్ వేయాలా వద్దా తేలుస్తాం. రంగారెడ్డి జిల్లా నాగారంలో 181, 182, 194, 195 సర్వే నెంబర్లోని భూదాన్ భూముల అన్యాక్రాంతము, అక్రమాల ఆరోపణలపై విచారణ కమిషన్ వేయాలా వద్దా అనేది తెలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లో తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సర్వే నెంబర్లలో ఐఏఎస్లు, ఐపీఎస్లు భూములు అక్రమంగా తమ పేరిట నమోదు చేసుకున్నారని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరపాలని దాఖలైన మరో పిటిషన్లోని మధ్యంతర అప్లికేషన్లో తీర్పు వాయిదా వేసింది. ఇంట్రీమ్ అప్లికేషన్ ఒకళ్ళు వేశారట. మళ్ళీ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మళ్ళీ దాంట్లో కూడా ఎవరు అనుకున్నారు? సీసీఎల్ఏ కమిషనర్గా మొన్నదాకా నవీన్ మిట్టల్ ఉండు, సిఎస్ సోమేష్ కుమార్ ఉండు, మిగతా ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళు ఏం భూములు కొన్నారు అనుకున్నారు? రంగారెడ్డి జిల్లా నాగారం రెవెన్యూలో 181, 182, 194, 195లో భూదాన్ భూములు ఉన్నాయి. ఎవరు అమ్మటానికి లేదు, ఎవరు కొనటానికి లేదు. అది అమ్మొద్దు, కొనొద్దు అని కాపాడాల్సిన ఐఏఎస్లు, ఐపీఎస్లే దాన్ని కొనుక్కున్నారు. కొన్నట్టు రాసుకొని అన్యాక్రాంతం చేసి రికార్డులలో పేర్లు నమోదు చేసుకుని ఇంకెంతకంటే పెద్ద క్రైమ్ ఉంటుంది? భారతదేశంలో అత్యున్నతమైన సర్వీసులో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ భారతదేశంలో ఉన్న భూముల్ని సంపదను కాపాడాల్సిన కస్టోడియల్ ఆఫీసర్లు, చట్టాలు తెలిసిన ఆఫీసర్లు, ప్రొటెక్ట్ చేయాల్సిన ఆఫీసర్లు, వీళ్ళే ఇట్లాంటి అక్రమాలు, అవినీతి చేస్తే ఇంకెవడికి చెప్పుకోవాలా? ఎవరు దీన్ని కాపాడాల్సిన వ్యవస్థని? దానిపైన హైకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతోని దర్యాప్తు చేయాలని చెప్పి వేస్తే మేము అసలు కమిషన్ దీనిపైన ఏమైనా ఇన్వెస్టిగేషన్, విచారణ కమిషన్ ఏమైనా వేయాలా లేదా అనేది చెప్తాం, తేలుస్తామని చెప్పి హైకోర్టు చెప్పిందట. ఇక విచారణ కమిషన్ వేసే లోపల ఈ దొంగలు తప్పించుకుంటారు. బనకచెర్ల వెనక్కి ఏపీ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో కీలక నిర్ణయం. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సమాధానం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావం అంచనా అధ్యయనానికి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ మంజూరు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తిరస్కరించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గురువారం అడిగిన ప్రశ్న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పింది. అయిపోయా, బనకచెర్లను వెనక్కి పంపిందట, తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం పంపిన తలా తోకాలేని బనకచెర్ల ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినప్పుడు సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చెప్పింది రాజ్యసభలో నిన్న కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నడిపేది ఎన్డీఏ కూటమి. మీరే ప్రపోజ్ చేస్తారు, మీరే తిరస్కరిస్తారు. దాన్ని మళ్ళీ తెలంగాణ ఆపింది. మళ్ళీ దీనికోసం సెంటిమెంటు, రాజకీయం. మేము ఎప్పుడన్నా తెలంగాణ అని ఆపినాం ఆ ప్రాజెక్టుని? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాకు రెండు ఒకటే అంటే ఆపిందేమో కేంద్రం. అభ్యంతరాలు తెలంగాణ చెప్పి ఉండొచ్చు. వీటన్నిటికంటే కేంద్రం చెప్తున్న అభ్యంతరాలు తీవ్రంగా ఉన్నాయి. అది మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వార్త. బీసీ రిజర్వేషన్ల సాధన కలిసి రండి, ప్రజల కోసమే జనహిత పాదయాత్ర. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చే 2 ఏళ్లలో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిగిలో మహాజన పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలకి మరి అర్థాలు వేరుంటాయో తెలియదు. కానీ ఆయన ఏం చెబుతున్నారు? బీసీ రిజర్వేషన్ల సాధన కలిసి రండి. యాడికి రావాలి కలిసి? బిల్లు పార్లమెంటుకి పంపితే, రాష్ట్రపతికి పంపితే, ఆ బిల్లు కాడికి పోకుండా రోడ్ల మీద తిరుగుకుంటా రండి కలిసి అంటే ఎవరి కాడికి పోవాలా? ఇది ఒకటి.
ఇంకోటి ఏం చెప్తున్నా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చే 2 ఏళ్లలో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. వచ్చే 2 ఏళ్లలో అంటే ఇప్పుడు 2 అయినా ఇంకో 2 అని 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు ముగిసేటప్పటికి 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అది తొంగలో దొక్కారు. అది దొక్కి మళ్ళీ ఏం మాపి పెడతారు, పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో జరిగిన సభలో, బహిరంగ సభలో, వచ్చే మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నాడు. మీరేమంటున్నారు, వచ్చే 2 ఏళ్లలో 35 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 35,000 ఉద్యోగాలు. అంటే ఏది నిజం ఏది అబద్ధం, ఎందుకు ఈ అయోమయం, కన్ఫ్యూజను? నిరుద్యోగులతో ఏంటి ఆటలు, గేములు? నిరుద్యోగులు కన్నెర చేస్తుంటే ఎలా అసంతృప్తితో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే బగ్గున అంటున్నారు. ఇంకా కోపం పెంచుకునే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? వచ్చే 2 నెలల్లో 35,000 ఉద్యోగాలు అంటే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చిన హామీ ఏంది, మీరు చేస్తుంది ఏంటి? మీరు చెప్తున్న మాటలు ఏంది, ముఖ్యమంత్రి ఒకటి, మంత్రులు ఒకటి, మీరు ఒకటి చెప్తారా? ఏది నిజం ఇందులో? మొత్తం ట్రాషేనా? చివరికి అసలు 3,000 ఉద్యోగాలను నింపుతారా అనేది డౌట్ వస్తుంది. ఇది ఆయన చెప్తుండు 35,000 ఉద్యోగాలు వచ్చే 2 నెలల్లో భర్తీ. నువ్వు చేసేది ఏంది? రైట్. నమస్తే తెలంగాణ. 3 నెలల్లో తేల్చాల్సిందే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, సాచివేత దాటవేత కుదరదు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్గా వ్యవహరించాలి. చర్యలు తీసుకోకుండా ఉండేలా శాసన సభాపతికి రాజ్యాంగ రక్షణే లేదు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై తుది తీర్పును వెలువరించిన సీజేఐ ధర్మాసనం. 3 నెలల్లో తేల్చేయాల్సిందే అంటే, లేదు ధనకాడు మాటలు వినండి మీకే తెలుస్తుంది అంటాడు స్పీకర్. ధనకాడు అంటే ధనకాడు కోర్టులు ఎవరు, రాష్ట్రపతులకి గవర్నర్లకి కండిషన్లు పెట్టడానికి అన్నాడు కదా, అది చెప్తుండేను. అంటే కోర్టు చెబితే నేను ఎట్లంటా అన్నట్టు. 3 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి, రెడీగా ఉండండి అని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ క్యాడర్ చెప్తున్నారు. 3 నెలల్లో ఉప ఎన్నికలు వచ్చినట్టే అనిపిస్తుంది వాళ్ళకి. అంత ఈజీ కాదు. మీరు 10 ఏళ్ళు చేసిన ఫిరాయింపులు ఎప్పుడన్నా వచ్చాయి ఉప ఎన్నికలు? నీళ్ల కుట్రలో రగిలిన నిప్పు, రేవంత్ ఉరుకులాటపై మంత్రుల గుస్సా, కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రిని నిలదీసిన 3. సీఎం వైఖరిపై కినుకు నేపథ్యంలో ఓ మంత్రి డుమ్మా, మోదీ మాయలో పడ్డారని అధిష్టానానికి ఫిర్యాదు. ఓ మంత్రి అడ్డొస్తాడని ముందే ఊహించిన కూటమి శాఖ నుంచి తప్పించేందుకు 6 నెలల కిందటే ప్లాను అధిష్టానం అనుమతించకపోవడంతో ఫెయిల్ అయింది. బనకచెర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు, ఆ సత్తా టీడీపీకి ఉన్నది, సిడబ్ల్యూసీకి చెప్పుకుంటాం. కాళేశ్వరానికి పొక్క కొట్టి నీళ్లు తీసుకోవడం లేదు కదా. మీడియాతో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయలేదని ఏమన్నా కమిటీ కోసం ఏపీ ఒత్తిడి చేస్తుంది. బనకచెర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తెలుసట. మరి తెలిసినాక తెలంగాణ ఆపుతుంది? తెలంగాణను మేము ఎప్పుడన్నా ఆపినామా? మేము వద్దన్నామా? మాకు 2 తెలుగు రాష్ట్రాలు కావాలి, ఇవి ఎందుకు చెప్తుండ్రు? మరలబడ్డ ఫార్మా రైతు తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఫార్మా రైతులు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ భూములు రేడియల్ సర్వే కోసం వచ్చిన టీజీఐఐసి రెవెన్యూ అధికారులను అడ్డుకొని తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రైతులు. రైట్. ఇది మరలబడ్డదట. వెలుగు పేపర్. శ్రీశైలం చేరక ముందే సీమకు మళ్ళుతున్న కిష్టమ్మ. శ్రీశైలానికి చేరకముందే అంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు రాకముందే బొక్క పెడతాడట. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇగో నీళ్లు చూడు ఎట్లా పోతున్నాయి. ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటాడు, నాకు 2 తెలుగు రాష్ట్రాలు సమానమే, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తున్నా. అభివృద్ధిని కాంక్షించేటోడు శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే హెడ్ రెగ్యులేటర్ని ఎత్తి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి ఒక నది పోయినట్టు పోతుంది వరద. అలా ఆయన చెప్తా ఉంటాడు, నాకు 2 కళ్ళు, 2 రాష్ట్రాలు, మొత్తం తెలుగు ప్రజలు శ్రేయస్సు ఉండాలి, బాగుండాలి. మరి బాగుండాలని కోరుకుంటాడు. ఈ దొంగ పనులు ఏందనేది ఒక వార్త ఎవరు రాయాలి, వెలుగు పేపరే రాసింది. శ్రీశైలం చేరకముందే సీమకు మళ్ళుతున్న కృష్ణమ్మ, బ్యాక్ వాటరు నుంచి రోజుకు 1,00,000 క్యూసెక్లకు పైగా తరలించకపోతున్న ఏపీ. స్పిల్వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్టే మలుపుతున్న పోతిరెడ్డిపాడు. అప్రోచ్ ఛానలు, కాలువలు కెపాసిటీని భారీగా పెంచడంతో సీమ వైపు పరుగు. పోతిరెడ్డిపాడుకు తోడని హెందర్నివా, ముచ్చమర్రి లిఫ్ట్లు, బనకచెర్ల దిగువన కాలువల కెపాసిటీని పెంచే పనులు సైతం ప్రారంభించిన ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలే.
కానీ మరి మనం ఏం చేస్తున్నట్టు ఏపీ దొంగ లెక్క చెబుతాం, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం తానా అంటే తందాని అంటుందే. అక్కడ పోయి బనకచెర్ల అసలు టాపిక్కే రాలేదు అన్నాడు. ముఖ్యమంత్రుల మీటింగ్ పోయి బనకచెర్ల అనే ప్రస్తావన రానప్పుడు నేను ఎట్లా వ్యతిరేకిస్తా అని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల చెవిలో పూలు పెట్టిండు. బనకచెర్ల కోసమే కూర్చున్నాక బనకచెర్ల టాపిక్ రాకుండా ఎట్టుంటుంది. ఇక దాని తర్వాత ఇప్పుడు లెటర్ వచ్చింది తెలంగాణకి, ఏపీకి. మొన్న మనం కూర్చున్నాం కదా, సమావేశమైనాం కదా, బనకచెర్ల పైన అధ్యయన కమిటీ చేయాలని మీ రాష్ట్రం నుంచి ఒక 3-4 పేర్లు పంపడానికి తెలంగాణకి లెటర్ వచ్చింది, ఏపీకి వచ్చింది. ఏపీకి లెటర్ వచ్చింది, వెంటనే వాళ్ళు పంపారు. మనం ఇప్పుడు పంపాలా. ఇప్పుడు తెలిసింది దొంగతనం బయటపడది. బనకచెర్ల ప్రస్తావన వచ్చిందా రాలేదా అంటే ఆంధ్రప్రదేశ్ కట్టుకోవాల్సిన బనకచెర్ల కోసం తెలంగాణలో ఆఫీసర్లు అధ్యయనం చేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలపై వేటు తథ్యం, 6 మాసాల ఉప ఎన్నికల ఖాయం, జూబ్లీలు సహా 11 సీట్లు మనకే. సమరానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయండి. బనకచెర్లపై న్యాయ పోరాటము, ప్రజా ఉద్యమాలు, కార్యాచరణతో కార్యరంగంలో దూకండి. త్వరలోనే భారీ బహిరంగ సభ పెడదాం. ఎర్రవెల్లిలో పార్టీ సీనియర్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎమ్మెల్యేలపై వేటు తప్పనిసరిగా పడిద్దని అంటే వాళ్ళు గట్టిగా బలంగా నమ్ముతుంది బీఆర్ఎస్. 6 నెలల్లోనే 11 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి, జూబ్లీస్తో సహా ఈ 10 మొత్తం 11 అని కలలుగా అంటున్నారు. మరి 10 ఏళ్లలో ఎప్పుడు రాలే. కేసీఆర్ చేసిన ఫిరాయింపులు దానిపైన స్వయంగా క్యాబినెట్లు తీసుకున్నా కానీ ఉప ఎన్నికలు రాలే. మరి అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్టొస్తాయి అనుకుంటున్నారు తెలియదు, కానీ ఉప ఎన్నికలు వస్తాయని బాగా బలంగా నమ్ముతున్నారు. రైట్. దిశ పేపర్ చూద్దాం. గులాబీలో గుబులట, కలవర పెడుతున్న కాళేశ్వరం నివేదిక, గొర్రెల స్కాములు, ఫామ్ హౌస్లో కీలక నేతలతో అధినేత కేసీఆర్ నిత్యం భేటీ, భయపడము అంటూనే ఎప్పటికప్పుడు సమావేశాలు, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో డిస్కషన్, ఎమ్మెల్యేలపై అనర్హత, స్పీకర్కు అప్పచెప్పడంపై అసంతృప్తి. మరి స్పీకర్కు అప్పచెప్పకపోతే సుప్రీంకోర్టు ఎడ చేస్తుంది, చేయదు కదా. స్పీకర్ ఒక అటానమస్ బాడీ, సుప్రీంకోర్టు కూడా ఒక అటానమస్ బాడీ. వీళ్ళని వాళ్ళ నీళ్ళు గైడ్ అంటే ఆర్డర్ చేయడానికి వీల్లేదు కదా. కాబట్టి తెలిసే తప్పు చేశా, సరోగసి చేయకపోయినా చేసినట్టు పలువురు నమ్మించా, అంగీకరించిన సృష్టి డాక్టర్ నమ్రత, రాజస్థాన్ దంపతులను సరోగసి పేరుతో మోసం, విషయం బయటపడటంతో వారికి బెదిరింపు, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని డబ్బుల కోసం సరగోసి వైపు మళ్లింపు, పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఇస్తుపోయే విషయాలు, 5 రోజుల కస్టడీకి సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతి. తెలిసే తప్పు చేసిందట. మళ్ళీ ఎవరు చదువుకున్న డాక్టరు, ఏం చదువుకుని డాక్టర్ కోర్సు చేసింది కేవలం ఇట్లాంటి అక్రమ సంపాదన కోసమే అనుకుంటా. క్లియర్గా చెప్పింది తెలిసే తప్పు చేసిన అని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చెప్పిందట. 5 రోజులు కస్టడీకి అడిగారు, కోర్టు కూడా అనుమతించింది. మరి ఏమో ఎన్ని లీలలు చేసింది, ఎంతమందిని మోసం చేసింది, మరి ఏమో బయటపడని దొంగలు ఎంతమంది, బయటపడకుండా దొరల లెక్క నటిస్తున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. వాళ్ళని కూడా బయటపడ్డ వాళ్ళని పట్టుకొని అదే పిండి కాదు. ఇలా బయటపడకుండా ఈరోజు చాలా జిల్లా హెడ్ క్వార్టర్లలో, హైదరాబాదు సిటీలో కొన్ని వందల మంది ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్న డాక్టర్లు అనేది ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఇక దొరికిన వాళ్ళని పట్టుకొని ఇదే అయిపోయింది క్లోజ్ అని చేస్తే ఏముండదు. మళ్ళీ బయటపడ్డ రోజు మళ్ళీ హడావుడి. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.